For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్వదేశతే పలయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మ సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయ నమసంతి నీ సిద్ధి కురు 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 కురుషం కుర్రో కుర్రు కొండదేవత అంబ పలుకు జగతంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు కుర్రో కుర్రు జాయి కొండదేవత. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది కర్కాటక రాశి ఫలితాలు. ఈ రాశి వాళ్ళకి ఆదాయం 14, ఖర్చు 2, రాజపూజిత 6, అవమానం 6. కాబట్టి ఈ రాశి వాళ్ళకి పునరస్తు నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుష్పమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఈ కలిస్తేనే కర్కాటక రాశి ఫలితాలు. మరి ఈ రాశి వాళ్ళకి చాలా వరకు కష్టపడతా ఉంటారు. ఎంత కష్టపడ్డా కూడా ఆ లక్ష్మి అనేది వాళ్ళకి చేతికాడికి వచ్చి చేజారిపోతుంటుంది. చూసే వాళ్ళ వరకు బాగున్నారు ఎలాకేమి తక్కువ అభివృద్ధి అవుతుందని అనుకుంటున్నారు. కాబట్టి మానసికమైన బాధలు, మానసికమైన ఇబ్బందులు, తర్వాత కుటుంబంలో కొన్ని ఒత్తిళ్ళు, తర్వాత లక్ష్మీ విశేషాల్లో కొన్ని డబ్బులు విశేషాల్లో కూడా కొంచెం మానసికమైన ఇబ్బందులు ఎదుర్కోవటం, సమస్యల మీద సమస్యలు వీళ్ళకి ఎదురవుతూ ఉంటాయి. మరి వీళ్ళకి జాతకంలో చూసుకుంటే ఏది అనుకుంటారో అది వీళ్ళకి దూరం అయిపోతుంటుంది, దగ్గరికి వచ్చేసి దూరం అయిపోతుంటుంది. అది ఎందువల్ల అవుతుందా అని చాలామందికి సందేహాలు ఉంటాయి. చాలామంది ఫోన్లు చేసి స్వామి మాకే ఎందుకు ఇలా అవుతుంది, ఈ రాశి వాళ్ళకి ఎందుకు ఇలా జరుగుతుంది, మరి మేము అందరూ బాగుండాలి, మేము బాగుండాలని కోరుకుంటాం కదా, మరి మాకే ఎందుకు జరుగుతుందా అని చాలామంది మాకు ఫోన్లు చేసి అడుగుతూ ఉంటారు. కాబట్టి మీరు చేయాల్సిన విధానము, చేసే పనులు, ఎక్కడికి పోయినా మీ ప్లానింగు, మీరు చేసే ఆలోచనలు పబ్లిసిటీ చేయొద్దు. కొన్ని కార్యక్రమాలు కావాలంటే కొన్ని వదిలేయాలి, అన్ని కావాలంటే మనకు దక్కవు. కాబట్టి ఈ కొన్ని కార్యక్రమాలు మనకు పూర్తి చేసుకోవాలనుకుంటే మనం చేయాల్సిన పనులు, కొన్ని కార్యక్రమాలు, కొన్ని అతి దగ్గరలోనే ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి లక్ష్మీ యోగం ఇలా కొంచెం తగ్గింది. నరదిష్టి ప్రయోగం ఎక్కువగా కనబడుతుంది. ఆ నరదిష్టి ప్రయోగం వల్ల ఏ కార్యక్రమం అనుకుంటున్నారో ఆ కార్యక్రమం చేతికాడికి వస్తుంటుంది, నోటికి అందుకోకుండా పోతుంటుంది. మరి వ్యవసాయంలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ చేసే పనులలో కొంతమందికి కొన్ని పనులు దగ్గరికి వస్తుంటాయి, కొన్ని పనులు దూరం అయిపోతుంటాయి. మరి ఏది చేసినా కూడా వాళ్ళు ఎంత కృషి చేసినా కూడా ఏదో ఒక సమస్య వాళ్ళకి వచ్చి పడిపోతుంటుంది. మరి ఆ సమస్యలకి మొత్తానికి కారణం ఏం చేయాలి స్వామి, మేము ఏ రూట్లో పోతే మాకు మంచి జరుగుతుంది, ఎలా చేస్తే బాగుంటుందా అని మనసులో వరకు చాలామందికి సందేహాలు ఉన్నాయి. ఈ రాశి వాళ్ళకి శ్రీ ఆంజనేయ, ఓం నమశివాయ ఆంజనేయ, నమశివాయ ఆంజనేయని పూజించాలి. ఆ ఆంజనేయ స్వామి పారార్థనలు చేయాలి, పూజలు చేయించాలి. తర్వాత తమలపాకుతో ఆ ఆంజనేయ స్వామికి 101 తమలపాకుతో పూజ చేయించి 101 ప్రదర్శనలు చేస్తే మీలో ఉండాల్సిన నెగిటివ్ ప్రాబ్లం అనేది తొలగిపోతుంది. మీరు అనుకున్న పనులు, చేయాల్సిన కార్యక్రమాలు అభివృద్ధి అవుతాయి. కానీ ఇప్పుడు వరకు మీకు కొన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు. మరి మీ మైండ్లో, మీ మనసులో కొన్ని బలమైన విషయాలని, పెద్ద కార్యక్రమాలు కానీ, ఫ్లాట్లు కానీ, ఇల్లు కానీ, వ్యవసాయంలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ కొన్ని మార్పులు చేయాలనుకుంటున్నారు. కొన్ని వాహనములు మార్పు చేయాలనుకుంటున్నారు. కొత్త వాహనములు తీసుకోవాలనుకుంటున్నారు. మరి ఆ వాహనముల్లో కూడా మరి మీకు తీసుకుంటే ఎలా ఉంటుందా అని చాలామందికి సందేహాలు ఉన్నాయి. కాబట్టి మీరు తీసుకునే వాహనములో నలుపు అనేది ఉండకూడదు. నలుపుతో ఉంటే దానివల్ల మీకు శని ప్రభావం అనేది చేరుకుంటుంది. దానివల్ల మీకు కొన్ని సమస్యలు, లేనిపోయిన సమస్యలు, చిన్న మాటలకే, చిన్న విషయాలకే పెద్ద సమస్యలు వస్తుంటాయి. దానివల్ల
కుటుంబంలో కొంచెం మానసికంగా ఇబ్బంది పడటం, మనసులో ఆందోళన, మనసు ధైర్యశక్తి లేకోకుండా ఉండటం, ఆర్థిక బాధలు, కొన్ని ఆటోమేటిక్గా కొన్ని సమస్యల మీద సమస్యలు ఎదురవుతుంటాయి. మరి ఆ సమస్యలు మొత్తానికి మీకు పటాపంచలు కావాలి అంటే మీ మీద ఉండాల్సిన అష్టదరిద్ర దోష నివారణ శాంతం చేయించాలి. ఆ అష్టదరిద్ర దోష నివారణ శాంతి చేయించాలంటే అష్టాదశ శక్తిపీఠాలలో కొన్ని పూజలు జరుగుతుంటాయి. అవి ఎనీ టైం జరగవు. అవి ఒక్కొక్క టయాన్ని బట్టి, కొన్ని యోగాలను బట్టి, కొన్ని సమయాన్ని బట్టి ఆ అష్టాదశ శక్తిపీఠాలలో పూజ చేసేటప్పుడు దాంట్లో మీరు తప్పకుండా పాల్గొవాలి. లేదు అంత దూరం మేము పోని వెడల అక్కడ మనకు తెలిసిన మాలాంటి గురువులతో మీరు సంప్రదించి